అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నా పిఠాపురంలో దళితులను వెలవేసినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని కూటమి ఏడాది పాలనపై చేసిన సర్వేలే చెబుతున్నాయన్నారు. అనుచితంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే వైసీపీ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏర్పడిన పార్టీ వైసీపీ అని అంజద్ భాషా గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. మరి ఎక్కడున్నాడో ఆయన తెలియదు. మొన్న చూస్తే అకస్మాత్తుగా ఆయన దర్శనమిచ్చాడు. పొద్దునే షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, గన్మెన్లు పెట్టుకొని, కాన్వాయ్ పెట్టుకొని ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేసే దానికోసం వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, ఇంత మాన ప్రాణాలు పోతూ ఉంటే, ఇంతమంది బాలికలకు హత్యలు, ఆత్మహత్యలు, మరి అదేవిధంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే మరి ఆయన ఏ కోశాన మాట్లాడాడు. మరి ఈ సందర్భంగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. యాన్నో పక్క రాష్ట్రంలో యాన్నో తొక్కిసలాటలో ఎవరో చనిపోతే మరి దాని గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడతారు. కర్ణాటకలో, బెంగళూరులో ఎక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడాడు. అంటే నోట్లో ఎలక్కాయ పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. పిఠాపురం ఆయన సొంత నియోజకవర్గంలో కూడా దళితులను మరి ఆ పిఠాపురం ఊరిని వెలివేత చేయడం జరిగింది. మరి ఆనాడు కూడా స్పందించాడు, ఒక శాసనసభ్యుడిగా కూడా స్పందించాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని